ఇచ్చిన మాట కోసమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిందన్నారు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కర్నూలు జిల్లా నల్ల కాలువలోనే పార్టీకి బీజం పడిందన్నారు. ఇచ్చిన మాట కోసం తాను ఎక్కడి వరకైనా వెళ్తానని, అందువల్లే ఈ రోజు వైఎస్ఆర్సీపీ బలమైన పార్టీగా అవతరించిందన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొట్టమొదట బీజం ఎక్కడ పడింది అని అంటే కర్నూలు జిల్లా నల్ల కాలువలోనే పడింది. ఆ రోజు కూడా కేవలం ఒక మాట ఇచ్చినాం. ఆ మాట కోసం ఎందాకైనా కూడా పోయిన పరిస్థితుల మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఒక బలమైన పార్టీగా ఈరోజు రాష్ట్ర చరిత్రలో ఉండడం, దానికి బీజం కర్నూలు నుంచే పడింది. విలువలు, విశ్వసనీయతే వైఎస్ఆర్సీపీ సిద్ధాంతమన్నారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సిద్ధాంతాలను నమ్మే నాయకుడిగానే అడుగు ముందుకు వేశామన్నారు. తనలోని గుణాలను చూసే ఇంతమంది తనకు తోడుగా నిలిచారని, అందువల్లే సీఎంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నిలిపానన్నారు జగన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ ఏమిటి, సిద్ధాంతం ఏమిటి అని ఎవరైనా ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆలోచన చేస్తే కంటికి కనిపించేది రెండు కనిపిస్తాయి. ఒకటి, విలువలతో కూడిన రాజకీయాలు చేయడం. రెండవది, విశ్వసనీయత అన్న పదానికి అర్థం చెప్పిన పార్టీ ఏదైనా రాష్ట్ర చరిత్రలో ఉంది అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కూడా గర్వంగా చెప్తాం. నిజంగా ఈ రెండు పదాలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నడిపించి, అదే మాదిరిగా ఒక నాయకుడిగా గట్టిగా ఈ సిద్ధాంతాలను నమ్మి ఒక నాయకుడిగా అడుగులు ముందుకు వేశాను. నాలో ఈ గుణాలను చూసి మీరంతా కూడా నాకు తోడుగా ఇన్ని సంవత్సరాల పాటు అడుగు వేశారు.